ఈ వీడియోలో మేతి చమన్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: మెంతి కూర 4 కట్టలు, పాలకూర 3 కట్టలు, వెన్న 50 గ్రాములు, జీడిపప్పు ముక్కలు 1/2 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, క్రీమ్ 6 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, ఇంగువ 3/4 టేబుల్ స్పూన్, కస్తూరి మెంతి 1/2 టేబుల్ స్పూన్, కస్తూరి మిర్చి కారం 1/2 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు పన్నీర్ తురుము 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 3/4 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. తయారీ విధానం: ఒక పాన్లో కొంచెం నీళ్లు పోసి ముందుగా కట్ చేసుకున్న పాలకూర, మెంతికూర వేసి బాగా ఉడకబెట్టాలి. అలా బాగా ఉడికించిన తర్వాత ఆకుకూరని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అందులో 3 పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో 50 గ్రాముల వెన్న, 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 దాల్చిన చెక్క, 3 చిన్న యాలకులు, 2 పెద్ద యాలకులు, 3 బిర్యానీ ఆకు, 5 లవంగాలు, జీడిపప్పు ముక్కలు వేసి కలుపుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత 3/4 టేబుల్ స్పూన్ ఇంగువ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అలా కొద్దిసేపు కుక్ చేసిన తర్వాత ముందుగా మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసి కలుపుకొని పాన్పై మూత పెట్టి ఉడికించుకోవాలి. కొద్దిసేపు తర్వాత అందులో 3/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ కస్తూరి మిర్చి కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పన్నీర్ తురుము అందులో వేసి కలుపుకోవాలి.
తరువాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు 6 టేబుల్ స్పూన్లు క్రీమ్ వేసి కలుపుకొని పాన్ పై మూత పెట్టి మగ్గించాలి. చివరగా కస్తూరి మెంతి వేసుకోవాలి. రుచికరమైన మేథీ చమన్ కర్రీ రెడీ. ఈ వీడియోలో మేథీ పరోటా ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: శనగపిండి 1 కప్పు, గోధుమ పిండి 2 కప్పులు, మెంతి కూర 2 కట్టలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఇంగువ కొంచెం, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 1, అల్లం పేస్ట్, తగినంత ఉప్పు, నూనె. తయారీ విధానం: ఒక బౌల్లో 2 కప్పులు గోధుమ పిండి తీసుకుని అందులో 1 కప్పు శనగపిండి, 1 కప్పు మెంతి కూర, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం ఇంగువ, 2 టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఒక కప్పు వాటర్ తీసుకుని ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిలా తయారు చేసుకోవాలి. అలా కలుపుకున్న తరువాత 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పిండిని అరగంట పాటు పక్కన పెట్టి ఉంచుకోవాలి. అరగంట తరువాత పిండి ముద్దని కొద్దిగా తీసుకుని ఉండల వలె చుట్టి గోధుమ పిండిలో అద్దుకుని చపాతీల వలె చేసుకోవాలి.
తరువాత స్టవ్ వెలిగించి దోస పాన్ పెట్టి దానిపై 1 టేబుల్ స్పూన్ నూనె పోసి పరోటాని వేసుకోవాలి. పరోటాకి మధ్య మధ్యలో నూనె అప్లై చేస్తూ 2 వైపులా సమానంగా కాల్చుకోవాలి. ఈ విధంగా మిగతా పరోటాలను కూడా తయారు చేసుకోవాలి. ఈ మెంతి కూర తినడం వలన డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే కొంతమంది పిల్లలు మెంతికూరను త్వరగా ఇష్టపడరు కాబట్టి ఇలా పరోటాల మాదిరిగా తయారు చేసి పెట్టొచ్చు. ఈ పరోటాలను పెరుగు లేదా ఏదైనా కర్రీతో తీసుకోవచ్చు. ఎన్నో పోషక విలువలు కలిగిన మేథీ పరోటా రెడీ.